ఎంపైర్ ఇంకా అవుట్ అని సిగ్నల్ ఇవ్వక ముందే ఒక ప్లేయర్ తానే ఎంపైర్ లా వేలు పైకెత్తి అవుట్ ఇవ్వమని ఆర్డర్ వేశాడు. విచిత్రం ఏంటంటే ఆ ప్లేయర్ చూపించిన ఆ తిక్కకు భయపడి ఎంపైర్ కూడా అవుట్ ఇచ్చేసి గ్రౌండ్ లో రూల్స్ ని అండ్ ఎంపైర్ సైతం తన కోపంతో శాసించిన ఆస్ట్రేలియా మోస్ట్ డేంజరస్ కెప్టెన్ అండ్ క్రికెట్ ప్రపంచపు అసలైన విలన్ రిక్కీ థామస్ పాంటింగ్. ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ పాంటింగ్ కెరీర్ లో ద గ్రేట్ సచిన్ టెండూల్కర్ ని సైతం వెనక్కి నెట్టేసిన ఒక నమ్మలేని నిజం కూడా ఉంది. బహుశా ఒక క్రికెట్ లవర్ గా ఆ నెంబర్ చూస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. అసలు రిక్కీ పాంటింగ్ క్రికెట్ గ్రౌండ్ లో ఆ రేంజ్ యాటిట్యూడ్ చూపించడానికి అసలు రీజన్ ఏంటి? మ్యాచ్లు గెలవడానికి అతను ఎంతకైనా తెగిస్తాడు అని తెచ్చుకున్న బ్యాడ్ నేమ్ వెనుకున్న డార్క్ సీక్రెట్ ఏంటి? చివరికి ఆ తిరుగులేని సామ్రాజ్యం ఎలా కూలిపోయింది? ఈ విషయాలన్నీ ఇప్పుడు క్లియర్ గా మాట్లాడుకుందాం. పాంటింగ్ ఎంత సూపర్ బ్యాట్స్మెన్ అంతకంటే పెద్ద గొడవలు రాయి. గ్రౌండ్ లోకి దిగాడంటే చాలు ప్రత్యర్థుల్ని బూతులు తిట్టడమే కాదు, అంపైర్లతో గొడవ పడడానికి కూడా అసలు వెనకాడేవాడు కాదు. అతని రూట్ బిహేవియర్ చాలా హద్దులు దాటేసి. అందులో మెయిన్ గా చెప్పుకోవాల్సిన 3 మైండ్ బ్లాకింగ్ విషయాలు ఉన్నాయి. ఫస్ట్ ఇది 1999 నైట్ క్లబ్ గొడవ. అప్పట్లో పాంటింగ్ కి నైట్ లైఫ్ అంటే చాలా ఇష్టం. ఒక రోజు సిడ్నీలోని ఒక క్లబ్ లో గొడవ జరుగుతుంటే మనోడు మధ్యలోకి దూరాడు. సీన్ కట్ చేస్తే అవతల వాడు గట్టిగా ఫేస్ మీద పంచ్ ఇవ్వడంతో కంటి కింద పెద్ద దెబ్బ తగిలి కన్ను వాచిపోయి మీడియా ముందుకు వచ్చాడు. ఈ గొడవ ఎంత పెద్దదైందంటే అప్పట్లో ఆస్ట్రేలియా పాంటింగ్ మీద 3 మ్యాచ్ల నిషేధం కూడా విధించింది. సెకండ్ 2005 యాషెస్ సిరీస్. ఇంగ్లాండ్ తో జరుగుతున్న సిరీస్ లో పాంటింగ్ చాలా క్రూషియల్ టైంలో బ్యాటింగ్ చేస్తున్నాడు. అలాంటి టైంలో ఇంగ్లాండ్ ఒక సబ్స్టిట్యూట్ ఫీల్డర్ ని గ్రౌండ్ లోకి తీసుకొచ్చి ఊహించిన విధంగా ఆ సబ్స్టిట్యూట్ ఫీల్డర్ వేసిన బుల్లెట్ లాంటి త్రోకి పాంటింగ్ రన్అట్ అయిపోయాడు. అంతే, పాంటింగ్ కి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఆ ఫ్రస్ట్రేషన్ లోనే పెవిలియన్ కి వెళ్తూ ఇంగ్లాండ్ కోచ్ ని లైవ్ కెమెరా చూస్తున్నా గానీ బూతులు తిట్టేశాడు. ఆ దెబ్బకి ఐసీసీ మనోడికి 75% మ్యాచ్ ఫీజు ని ఫైన్ గా వేసి షాక్ ఇచ్చింది. ఇక థర్డ్ ది ఇండియన్ ఫ్యాన్స్ రక్తం మరిగిపోయే 2008 మంకీ కేట్ గొడవ. సిడ్నీలో జరిగిన ఆ మ్యాచ్ క్రికెట్ హిస్టరీలో ఒక నల్లటి మచ్చ. సౌరవ్ గంగూలీ కొట్టిన ఒక క్యాచ్ క్లియర్ గా గ్రౌండ్ కి తగిలింది. కానీ స్లిప్స్ లో ఉన్న పాంటింగ్ మాత్రం క్యాచ్ ని క్లియర్ గా పట్టినట్టు బిల్డప్ ఇస్తూ ఎంపైర్ కే వేలు చూపించి అవుట్ ఇవ్వమని ఆర్డర్ చేశాడు. దాంతో ఆ ఎంపైర్ కూడా కంగారు పడి అవుట్ ఇచ్చేశాడు. అప్పట్లో కామెంటరీ బాక్స్ లో ఉన్న సునీల్ గవాస్కర్ సైతం పాంటింగ్ ప్రవర్తన చూసి ఓపెన్ గానే తిట్టాడు. కానీ ఎంత పవర్ఫుల్ విలన్ కైనా ఎండగాడు పడాలి కదా. 2007 తర్వాత షేన్ వాన్ మెగ్రత్, గిల్క్రిస్ట్ అండ్ మాథ్యూ హెడెన్ లాంటి లెజెండ్స్ రిటైర్డ్ అవడంతో ఆస్ట్రేలియా క్రికెట్ సామ్రాజ్యం ఒక్కసారిగా షేక్ అయింది. అదే టైంలో ఇండియాలోని మన ధోని క్యాప్టెన్సీలో యంగ్ ఇండియా రైజ్ అయింది. ఇక ఆఖరి దెబ్బ 2011 వరల్డ్ కప్ క్వార్టర్ ఫైనల్. ఆ మ్యాచ్ లో పాంటింగ్ వండర్ పోరాటం చేస్తూ సెంచరీ కొట్టిన యువరాజ్ అండ్ రైనాల ఓచుకోతకి ఆస్ట్రేలియా టోర్నీ నుంచి అవుట్ అయిపోయింది. వరల్డ్ కప్స్ లో ఆస్ట్రేలియాకు ఉన్న 34 మ్యాచ్ల అన్బీటెన్ స్ట్రైక్ కి ఇండియా అక్కడతో ఎండ్ కార్డ్ వేసింది. ఆ దెబ్బతో పాంటింగ్ తన కెప్టెన్సీకి రిజైన్ చేశాడు. ఆ మరుసటి ఏడాది క్రికెట్ కూడా గుడ్ బై చెప్పేశాడు. అయితే పాంటింగ్ కేవలం ఓన్లీ గొడవలు రాయడే కాదు, గ్రౌండ్ లోకి దిగితే రికార్డులు సృష్టించి ఒక లెజెండ్. ఒక కెప్టెన్ గా అతను సాధించిన విజయాలు చూస్తే మైండ్ బ్లాక్ అయిపోతుంది. అతని కెప్టెన్సీలో ఆస్ట్రేలియా ఏకంగా 4 ఐసీసీ ట్రోఫీలు గెలిచింది. క్రికెట్ హిస్టరీలోనే సచిన్ టెండూల్కర్ తర్వాత 71 ఇంటర్నేషనల్ సెంచరీలతో మోస్ట్ సక్సెస్ఫుల్ బ్యాట్స్మెన్ అతనే. వన్డేలు అండ్ టెస్టుల్లో కలిపి 27,000కు పైగా రన్స్ కొట్టాడు. బ్యాటింగే కాదు, ఫీల్డింగ్ లో కూడా పాంటింగ్ ఒక వింత. పాయింట్ అండ్ స్లిప్స్ లో నించుంటే చాలు గాల్లోకి లేచి బుల్లెట్ లాంటి క్యాచ్లు పట్టేవాడు. అతని డైరెక్ట్ త్రోస్ చూసి రన్నర్స్ గ్రీస్ దాటడం కూడా భయపడేవారు. రికార్డుల పరంగా చూస్తే అతని క్రికెట్ ప్రపంచాన్ని శాసించిన ఒక తిరుగులేని రాజు. రైట్, వీడియో స్టార్టింగ్ లో సచిన్ టెండూల్కర్ ని సైతం ఆశ్చర్యపరిచిన పాయింట్ ఒకటి అనుకున్నాం కదా. అదేంటంటే 2004 నుండి 2006 మధ్య రిక్కీ పాంటింగ్ తన కెరీర్ లోని పీక్ ఫామ్ లో ఉన్నాడు. ఆ 3 ఏళ్లలో అతను 3,500 కంటే ఎక్కువ టెస్ట్ రన్స్ కొట్టాడు, అది కూడా 65 యావరేజ్ తో. విచిత్రం ఏంటంటే అదే టైంలో గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్ కేవలం 1600 రన్స్ మాత్రమే కొట్టాడు. అతని యావరేజ్ కేవలం 39 మాత్రమే. అంటే ఆ 3 సంవత్సరాల్లో రిక్కీ పాంటింగ్ సచిన్ కూడా దాటేసి క్రికెట్ ప్రపంచాన్ని వన్ సైడెడ్ గా రూల్ చేశాడు. రిక్కీ పాంటింగ్ ప్రత్యర్థులకి ఒక విలన్ లా కనిపించుండొచ్చు, కానీ అతను కేవలం మ్యాచ్లు గెలవడమే కాదు, షేన్ వాట్సన్, మిచెల్ జాన్సన్, మైకేల్ క్లార్క్ లాంటి నెక్స్ట్ జనరేషన్ ఛాంపియన్స్ కూడా తయారు చేసుకుని వెళ్ళాడు. అందుకే క్రికెట్ హిస్టరీలో అతని లెగసీ ఎప్పటికీ చెరిగిపోదు. మరి రిక్కీ పాంటింగ్ బ్యాటింగ్ అండ్ లీడర్షిప్ మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. మన ఛానల్ బిజీ బస్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం